హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం కంప్లీట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్స్ కవర్ చేద్దాం. సో జూలై కరెంట్ అఫైర్స్ 2023 పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్. సో రీసెంట్గా 22nd లా కమిషన్కి చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వాళ్ళ అభిప్రాయాలు సజెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ 22nd లా కమిషన్ అనేది 2020లో ఫామ్ అయింది. దీని టోటల్ టైం పీరియడ్ వచ్చేసి 3 years అనమాట. సో రీసెంట్గా జూన్ మంత్లో 279th రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం లా కమిషన్ ఏమంటుందంటే, సెడిషన్ లా సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెడిషన్ లా గురించి చెప్తుంది. సో ఆ సెడిషన్ లా అనేది ఇంకా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అని రికమెండేషన్ చేసింది. సో అసలు ఈ లా కమిషన్ అంటే ఏంది అంటే, పాత లాస్ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉన్నాయా లేదా అని రీసెర్చ్ చేసి దాంట్లో ఇంకేమైనా రిఫార్మ్ చేయాలి, ఇంకేమైనా చేంజెస్ గిట్లా చేయాలనా లేదా అనేసి ఒక కమిషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కమిషనే లా కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. సో 22nd లా కమిషన్ అనేది 2020లో ఎస్టాబ్లిష్ అయింది. సో అది ఇంకా రన్ అవుతుంది. సో దీని ప్రకారం ఇది చాలా రికమెండేషన్స్ దాని రిపోర్ట్స్లో ఇస్తుంది అనమాట. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు లా కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నారు. సో ఈ 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ వచ్చేసి జస్టిస్ రితురాజ్ అవస్థి. ఓకేనా. సో ఇది టోటల్గా 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వస్తే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది, పేర్లోనే మనకు తెలుసుకోవచ్చు. యూనిఫామ్ అంటే ఓవరాల్ మొత్తం కంట్రీ మొత్తము సేమ్ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అంటారు. ఓకేనా. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ 44లో మెన్షన్ చేసి ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే. సో ఇది మొత్తానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనే టాపిక్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జ్యుడిషియల్ పెండెన్సీ. జ్యుడిషియల్ పెండెన్సీ అంటే ఏంది, జ్యుడిషియరీలో కేసెస్ పెండింగ్ ఉంటే దానిని జ్యుడిషియల్ పెండెన్సీ అని అంటాం. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ఈ మినిస్ట్రీ ఎన్ని కేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంత ఇన్ఫర్మేషన్ రాజ్యసభకి చెప్తుంది అనమాట. అందుకు ఈ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ చెప్పిన లెక్కల ప్రకారం మన ఇండియాలో అన్ని కోర్ట్స్ కలిపి టోటల్ 5.2 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఓకే. సో ఇట్లా పెండింగ్లో ఉండడానికి రీజన్స్ ఏంది అంటే, జడ్జెస్ పాపులేషన్ అనేది చాలా లో ఉంది. ఒక జనరల్గా లా కమిషన్ ఎంత రికమెండ్ చేసిందంటే 50 జడ్జెస్ ప్రతి ఒక్క మిలియన్ పాపులేషన్. 1 million అంటే ఏంది, 1 million అంటే 10 లక్షలు. ప్రతి 10 లక్షల జనాభాకి కనీసం 50 జడ్జెస్ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రతి 1 million లేదా 10 లక్షల ప్రజలకి ఓన్లీ 21 జడ్జెస్ ఉన్నారు. అంటే లా కమిషన్ రికమెండ్ చేసిన దాంట్లో సగం కంటే తక్కువ ఉన్నారు. ఓకే. దీనివల్ల మళ్ళీ బిహేవియర్ అంటే కోర్ట్ రూమ్స్లో ఇంప్రాపర్ బిహేవియర్ ఉండడం వల్ల కేసెస్ అనేవి సస్పెండ్ అవుతూ వస్తున్నాయి. వర్కింగ్ స్టైల్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల చాలా డీలేస్ అయినాయి. సో దానివల్ల ఇన్వెస్టిగేషన్ డీలేస్ కూడా చాలా అయినాయి. సో ఇట్లా ఈ అన్ని రీజన్స్ వల్ల కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఎందుకు అంటే అడిక్వేట్ ఫండ్స్ అనేవి సరిగా లేవు. ప్రజెంట్ మన జ్యుడిషియరీకి ఓవరాల్ మన జీడిపిలో ఓన్లీ 0.08 to 0.09% మాత్రమే అలొకేట్ చేస్తున్నారు ఫండ్స్. సో దీనితోనే మనం ఓవరాల్ అన్ని కంట్రీస్లో కోర్ట్స్లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంకా కాలేదు జ్యుడిషియరీలో. అందుకే ఇంత
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంది అంటే, జనరల్గా ఇప్పుడు వేరే దేశం నుంచి మన దేశంకి ఇల్లీగల్గా అమౌంట్ సప్లై ఇవ్వడం కానీ, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, మళ్ళీ ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై, స్మగ్లింగ్స్, ఇట్లాంటి అన్నిటికీ ఇల్లీగల్గా అమౌంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది బ్యాంక్లో, ఇక్కడ నుంచి బ్యాంక్లో హ్యూజ్ అమౌంట్ తీసుకొని ఎగ్గొట్టేస్తారు. సో ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి, ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై, స్మగ్లింగ్, ఫండ్స్, ఇల్లీగల్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డీల్ చేసేది మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఉంటాడు కదా, ఈ చీఫ్కి ఓన్లీ 2 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, కానీ ఒక 3rd year వరకు కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు అనమాట. కాకపోతే 2021లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే 3rd year వరకు ఎక్స్టెన్షన్ ఉండొద్దు, ఓన్లీ 2 years వరకు ఎక్స్టెన్షన్ ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్లో తగ్గిపోతుంది 3 years వరకు ఉంటే అనేసి సుప్రీంకోర్టు ఈ అమెండ్మెంట్స్ అన్నీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2021, ఇంకా ఫండమెంటల్ రూల్స్ 2021, సో ఇవన్నీ అమెండ్ చేసినవన్నీ అప్హెల్డ్ చేస్తుంది అనమాట. అంటే పాస్ కాకుండా అడ్డుకుంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తోని డీల్ చేసే యాక్ట్స్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, స్పాన్సరింగ్ ఏజెన్సీ అండర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ 1974. సో ఇవన్నీ చూస్తే ఫస్ట్ చూడండి, మనీకి సంబంధించింది, మనీ లాండరింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఇది కూడా మనీకి సంబంధించింది. ఎకనామిక్ అఫెండర్స్, సో మనీ ఎగ్గొట్టేస్తారు, ఫ్రాడ్స్, ఎకనామిక్ ఫ్రాడ్స్ అయితే ఇది కూడా మనీ గురించి. స్పాన్సరింగ్ ఏజెన్సీస్ అంటే కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్కి, స్మగ్లింగ్కి స్పాన్సరింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అంటే ఇదంతా మొత్తం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి డీల్ చేసేది మొత్తము మన ఈడీఏ చూసుకుంటుంది అనమాట. సో అట్లాంటి ఈడీ చీఫ్ అనేది అపాయింట్మెంట్ కానీ, అపాయింట్మెంట్ ప్రొసీజర్ కానీ, ఆయన టెన్యూర్ కానీ చాలా కట్టదిట్టంగా ఉండాలి. అందుకే మన సుప్రీంకోర్టు ఇట్లా ఈ అమెండ్మెంట్స్లో అయిన టైం పీరియడ్ టెన్యూర్ 3rd yearకి కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంది, కాకపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు అట్లా ఉండొద్దు అనేసి. సో ఇది మొత్తానికి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ 2023. సో జనరల్గా కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంది అంటే, ఇప్పుడు నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక కంపెనీ కానీ, ఒక బ్యాంక్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ తీసుకోండి, కోఆపరేటివ్ బ్యాంక్ తీసుకోండి. సో ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఇప్పుడు నేను అందులో మనీ నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి మనీ వేస్తారు. సో మేమే కస్టమర్సే ఓనర్స్ అనమాట కోఆపరేటివ్ సొసైటీస్లో, కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఒక కంపెనీ కానీ, ఒక బ్యాంక్ కానీ సెటప్ చేసి అందరూ మ్యూచువల్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం. సో ఇట్లాంటి సొసైటీని కోఆపరేటివ్ సొసైటీ అంటారు. ఇప్పుడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక స్టేట్లో, అంటే ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి జనరల్గా ఫస్ట్ ఓన్లీ స్టేట్స్కి మాత్రమే లిమిటెడ్ ఉంటుంది. కాకపోతే మెల్లమెల్లగా ఏమైంది అంటే, ఆ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్, మల్టిపుల్ స్టేట్స్కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అమూల్ కంపెనీ, ఓకే, అది కాకుండా ఇప్పుడు వేరే ఏదో ఒక డైరీ పాల కంపెనీ తీసుకోండి. సో ఆ పాల కంపెనీ ఇట్లా స్టేట్ వైజ్గా, అంటే ఓవరాల్ నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్స్లో వాళ్ళ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసి కూర్చున్నారు. అంటే ఏంది, కోఆపరేటివ్ సొసైటీసే వాళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీని డెవలప్ చేస్తారు కదా, దాన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. సో డిఫరెంట్ స్టేట్స్లో కోఆపరేటివ్ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. సో దానికి సంబంధించి ఫస్ట్ 2002లో దీని యాక్ట్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. దాని తర్వాత రీసెంట్గా పార్లమెంట్ 2 హౌసెస్ కొత్త అమెండ్మెంట్ బిల్ని పాస్ చేసినారనమాట. దాన్నే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ 2023 అని అంటాం.
సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి పార్ట్ 9B మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9Bలో ఉన్నాయి. ఓకే, సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రకారం ఎలక్షన్స్, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా ఎలక్షన్స్ అవుతాయి. సో ఆ ఎలక్షన్స్ ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, సో ఈ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ అథారిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఎలక్షన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఈ కోఆపరేటివ్ ఎలక్షన్స్ అవుతాయి. సో ఈ అథారిటీ కింద 3 పర్సన్స్ జనరల్గా, ఒక చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు, ఇంకా 3 అదర్ మెంబర్స్ ఉంటారు అనమాట. సో వీళ్ళని కూడా ఎట్లా అపాయింట్ చేస్తారంటే ఒక సెలక్షన్ కమిటీ ఫామ్ చేసి దాని రికమెండేషన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఈ చైర్మన్ని, వైస్ చైర్మన్ని, ఇంకా మిగతా 3 మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ దీనికి అపాయింట్ చేస్తారనమాట. సో ఇది మొత్తానికి కోఆపరేటివ్ సొసైటీస్. ఇంకొకటి, కోఆపరేటివ్ సొసైటీస్లో, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఏమైనా డిస్ప్యూట్స్ అయితే డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్, గ్రీవెన్స్ సిస్టమ్ లాగా ఒంబడ్స్మన్ సిస్టమ్ని లాంచ్ చేసారనమాట. సో ఏమైనా లొల్లిల్ పంచాయతీలు అయితే కూడా ఇవి సాల్వ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్, ఒకవేళ మన ఇప్పుడు ఒక స్టేట్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ, అదే కోఆపరేటివ్ సొసైటీ ఇంకొక స్టేట్లో ఉంది. సో ఇప్పుడు లాసెస్ గిట్లా అయినాయి అనుకో, అప్పుడు ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీసే లాస్ అయిన వాటికి ఫండ్స్ అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అట్లా ఫండ్స్ అలొకేట్ చేసి దాన్ని కూడా ప్రోత్సహించడానికి ఇక వీళ్ళే మొత్తం షేర్ చేసుకొని, ఎవరికైనా లాసెస్ వస్తే 1 crore లేదా మొత్తం వాళ్ళ నెట్ ప్రాఫిట్లో 1% ఆఫ్ ఇన్కమ్ ప్రాఫిట్ వాళ్ళకి ఫండ్ చేస్తుంది అనమాట, వేరే కోఆపరేటివ్ సొసైటీస్ కూడా డెవలప్మెంట్ కోసం. ఓకే, ఇదంతా కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. నెక్స్ట్, సినిమాటోగ్రాఫిక్ అమెండ్మెంట్ బిల్ 2023. మనకి పాతది ఒకటి ఉండే, అది సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ ఆఫ్ 1952. సో దీన్ని అమెండ్ చేస్తూ కొత్త సినిమాటోగ్రాఫిక్ బిల్ 2023 అనేది తీసుకొని వచ్చారు. సో ఈ సినిమాటోగ్రాఫిక్ పాతది దాని ప్రకారం ఏంటి అంటే ఓన్లీ తక్కువ కేటగిరీస్ ఉంటుండే, అండ్ సర్టిఫికేషన్ ప్రొసీజర్లో చాలా అవకతవకలు అట్లా ఉంటుండే అనమాట. అట్లా కాకుండా క్లియర్ సిస్టమ్ ఉండాలి అనేసి ఈ సినిమాటోగ్రాఫిక్ అమెండ్మెంట్ బిల్ 2023 లాంచ్ చేసినారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద లాంచ్ చేసిరనమాట. సో ఈ సినిమాటోగ్రాఫిక్ బిల్ ప్రకారం ఫిలిం సర్టిఫికేషన్ అనేది అప్పటికప్పుడు, అంటే ఒకవేళ రిజెక్షన్స్ వచ్చినాయి అనుకో, సపోజ్ ఫిలింని సర్టిఫై చేసినారు, కాకపోతే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు కానీ క్యాస్ట్ వాళ్ళు కానీ రిజెక్షన్ రేస్ చేస్తే అప్పటికప్పుడు ఈ యాక్ట్ ప్రకారం CBFC ఈ బోర్డ్ అనేది ఇష్యూ చేస్తుంది జనరల్గా సర్టిఫికేట్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. సో ఈ బోర్డ్ ఏం చేస్తుంది అంటే అప్పటికప్పుడు దాన్ని అమెండ్ చేయడం, చేంజ్ చేయడం చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏం చేస్తుంది అంటే సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఇచ్చింది డిలీట్ చేయొచ్చు, లేదా కొంచెం చేంజెస్ అనేవి చేయొచ్చు, లేదా కొన్ని చేంజెస్ రికమెండ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే డిఫరెంట్ కేటగిరీస్ని తీసుకొని వచ్చి ఈ ఫిలిం ఏ కేటగిరీ కింద ఉంది అని సర్టిఫై చేయొచ్చు, మళ్ళీ మోర్ ఎఫెక్టివ్గా సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తానికి సినిమాటోగ్రాఫిక్ బిల్ 2023కి సంబంధించి. నెక్స్ట్, రైట్ టు సైలెన్స్. సో మనకి ఆర్టికల్ 20 Clause 3 కింద రైట్ టు సైలెన్స్ అనేది ఉంది. అంటే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఎవరైనా అరెస్ట్ అయినారనుకో, వాళ్ళు ఆర్టికల్ 20 Clause 3 కింద వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగినా గమ్మునుండే రైట్ వాళ్ళకు ఉంటుంది, సైలెంట్గా ఉండే రైట్ వాళ్ళకు ఉంటుంది అండర్ ఆర్టికల్ 20 Clause 3. సో ఇప్పుడు కాకపోతే ఇది ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వరకే.
ఓకే. కానీ మనకి కస్టమ్స్ యాక్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ ఇట్లాంటివి జరిగితే, లేకపోతే ఈ కస్టమ్స్ యాక్ట్ 1962 కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. సో దీని కింద ఏంటి, ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ కానీ, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇట్లాంటి వాటి కింద ఇరుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఈ ఆర్టికల్ 20 క్లాస్ 3 అనేది వర్తించదు. ఆర్టికల్ 20 క్లాస్ 3 ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ యాక్ట్స్ కింద వర్తించదు అనమాట. సో అదే చెప్తున్నారు ఈ ఆర్టికల్, రైట్ టు సైలెన్స్ గురించి ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎస్ఓపి టు చెక్ ద యూజ్ ఆఫ్ ఫ్రీబీస్ లిక్కర్ టు యువర్ వోటర్స్. సో ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. మళ్ళీ ఫ్రీబీస్ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ జనరల్గా ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి పండుగలప్పుడు ఫ్రీగా శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదా ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ అన్నీ మాఫీ చేయడం, మళ్ళీ ఫ్రీగా ఏమంటారు ల్యాప్టాప్స్ కానీ, లిక్కర్ కానీ, ఇట్లాంటివన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ ఫ్రీబీస్కి సంబంధించింది. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం, మళ్ళీ దళిత అంటే 10 lakhs వేరే క్యాస్ట్ వాళ్ళకి, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి, లేకపోతే కొంచెం ఎకనామిక్గా వీకర్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఫ్రీబీస్ అనేవి పాజిటివ్గా పనికొస్తాయి, నెగటివ్గా పనికొస్తాయి. కాకపోతే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫ్రీబీస్ జనరల్గా ఎప్పుడంటే పొలిటికల్ పార్టీస్కి ప్లస్ పాయింట్ లాగానే యాడ్ అవుతుంది, కానీ ప్రజలకి అంత ఎఫెక్టివ్గా అంత మంచిగా చేరుకోదనమాట. ఫ్రీబీస్ కంటే అంటే మన బడ్జెట్ అంతా ఈ ఫ్రీబీస్కి పెడితే ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ పోతాయి. సో ఫ్రీబీస్ అనేవి ఒక కంట్రీ డెవలప్మెంట్కి అడ్డు లాగా ఉంటుంది. సో ఇవి ఫ్రీబీస్ గురించి. నెక్స్ట్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఫ్రీబీస్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పొలిటీషియన్స్ జనరల్గా చేస్తారు. కానీ ఇప్పుడు ఎస్ఓపి అనేది ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి తీసుకొని వచ్చారు. అదేం చేస్తుంది అంటే ఎస్ఓపి ఈ ఫ్రీబీస్ని, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ని, ఎవరైతే ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి చేసే యాక్ట్స్ ఉంటాయో అవన్నిటికీ చెక్ పెట్టేటట్టు ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇట్లా ఎందుకు ఎస్ఓపి అనేది తీసుకొని వచ్చారంటే, ఇప్పుడు బ్లాక్ మనీ అనేది ఇప్పుడు ఎలక్షన్ టైంలో బ్లాక్ మనీ అనేది సడన్గా అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చాలామందికి పెరిగిపోతుంది. బ్లాక్ మనీ, ఇల్లీగల్ లిక్కర్, డ్రగ్స్, ఫ్రీబీస్, స్మగ్ల్డ్ గూడ్స్ ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో. సో ఆ టైంలో కౌంటర్ చేయడానికి ఎస్ఓపి అనేది తీసుకొని వచ్చారనమాట, అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిమార్కేషన్ ఆఫ్ రోల్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దీని కింద ఫస్ట్ డిమార్కేషన్ అంటే క్లియర్గా ఎవరి పనులు వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి ఏమేమి చేయాలో అది క్లియర్గా చెప్పడం, మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఏమేమి పనులు ఉంటాయో దాని బాధ్యతలన్నీ దానికి క్లియర్గా చెప్పడం. ఇది ఎందుకు ఇట్లా డిమార్కేషన్ అంటే బౌండరీస్ సెట్ చేయడం అనమాట జనరల్గా. సో ఎందుకు ఈ 2 మినిస్ట్రీస్కి డిమార్కేట్ చేసింది అంటే, జనరల్గా ఇప్పుడు మన ఇండియా డిజిటల్ సైడ్ వెళ్తుంది. డిజిటల్ సైడ్ వెళ్ళడం వల్ల కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 ఓవర్లాప్ అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంది, ఇది నీ బాధ్యత అని చెప్పేసి లాస్ట్కి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఇద్దరికి కొట్లాట్లు అవుతూ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో. సో అట్లా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, డిజిటల్ మార్కెట్లో కాంపిటీషన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చూసుకోవాలి అని చెప్తుంది. మళ్ళీ సెక్టర్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, స్పెసిఫిక్ ఇష్యూస్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డిజిటల్ సర్వీస్ సెక్టర్ కానీ ఇట్లాంటివన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకోవాలి అనేసి క్లియర్గా వాటి బాధ్యతలు అప్పచెప్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు రీసెంట్గా మన డిజిటల్ ఇండియా మార్కెట్ ఇండియాలో 1 trillion టచ్ అవ్వబోతుంది 2025 to 26.
వరకు. సో అందుకోసం క్లియర్గా ఈ రెండిటికి డిమార్కేట్ చేసి పెట్టినారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డార్క్ ప్యాటర్న్స్. సో డార్క్ ప్యాటర్న్స్ అనేది జనరల్గా మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది అని ఎక్కువ ప్రైసెస్ పెట్టడం, లేకపోతే ఒక లింక్ పంపించి దాంట్లో ఎక్కువ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తారనమాట ఈ డార్క్ ప్యాటర్న్స్లో. మళ్ళీ ఒక క్వాంటిటీకి చాలా డిమాండ్ ఉంది అనేసి దాని ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇల్లీగల్గా పెంచి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి అన్ని యాడ్స్ అన్నీ డార్క్ ప్యాటర్న్స్ కిందికి వస్తాయి. సో ఈ డార్క్ ప్యాటర్న్స్ని కౌంటర్ చేయడానికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ అనేది తీసుకొని వచ్చిందనమాట. సో ఇవన్నిటిని కౌంటర్ చేయడానికి, అందుకే ఈ టాపిక్ అనేది మన న్యూస్లో ఉంది. సో ఇది మొత్తానికి పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్ కంప్లీట్ విజన్ జూలై కరెంట్ అఫైర్స్.